నేటి తరం యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు పిలుపునిచ్చారు. కాకినాడ రాజట్యాంక్ ఆవరణలో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు శ్రీ రామకృష్ణ సేవ సమితి యువజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొని వివేకానందన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ ప్రపంచ సర్వమత సమ్మేళనంలో మహోన్నత ప్రసంగం చేయడం ద్వారా వివేకానందులు హిందూ తాత్వికత ఔన్నత్యాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్నారు. యువతకు స్ఫూర్తిదాయకమైన వివేకానంద జయంతి మహోత్సవాలను పాఠశాలలో పని దినాల్లో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులకు ఎమ్మెల్సీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వామి వివేకానంద విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గత దశాబ్ద కాలంగా నిరాదరణకు గురైన స్వామి వివేకానంద విగ్రహానికి రంగులేయించి నూతన హంగులు చేకూర్చిన తలాటం హరీష్ ను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కెఎల్ గాంధీ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రతినిధి కృష్ణదాస్, సమితి ఉపాధ్యక్షులు వి రామకృష్ణ, కార్యదర్శి కె సతీష్, శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, సమితి జాయింట్ సెక్రటరీ కె రామకృష్ణ, ట్రెజరర్ కె వీరబాబ్జీ, సభ్యులు ఎంవిబి శర్మ, ఎల్కే కొండలరావు, వి జనార్దన్, రెడ్ క్రాస్ సంస్థ జిల్లా కార్యదర్శి కె శివకుమార్, జిల్లా యువజన సంక్షేమ శాఖ సిఇఓ కెఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి మహా ఉన్నతమైన వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద గారి పుట్టినరోజు నేషనల్ యూత్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు యూత్ అంతా కూడా పెద్దలు స్వామి వివేకానంద గారు ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ అవనివ్వండి, వాక్యాలు అవనివ్వండి తీసుకొని ఒక మంచి నేషన్ బిల్డింగ్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కానీ ఈరోజు మనకి పొంగల్ హాలిడేస్లోని వచ్చేయడం అదొకటి చిన్న బాధాకరమైన విషయం. ఇది ప్రతి స్కూల్ కూడా పొంగల్ హాలిడేస్ క్లోజ్ చేసే ముందు రోజుకి సెలబ్రేట్ చేయాలి, లేదంటే స్కూల్ ఓపెన్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసి ఆయన ఒక ఆశయాలు మన దేశ అభివృద్ధి కోసం చేసిన పడిన కష్టం ఆయన ప్రూవ్ చేశారు. ఏంటంటే మనం ఎంతకాలం బ్రతికేమన్నది కాదు, చిన్న ఏజ్లో ఆయన చాలా సాధించారు. సో మనం ఎలా బ్రతికేమన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, ఎంతకాలం అన్నది కాదు. మనకు దేవుడిచ్చిన కొద్ది సమయంలోని మనం మంచి చేసి మన ఒకళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి ఒక మంచి మార్గంలో యూత్ని పెట్టగలిగితే అనే ఆశయాలకి మనం పరిపూర్ణత ఇచ్చినట్టుగా అవుతుంది. 163వ వివేకానంద జయంతి సందర్భంగా మనందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకున్నాం. ప్రపంచానికి మనం పేరు చెప్పాలంటే, భారతదేశం పేరు చెప్పాలంటే ముందు వివేకానంద పేరు చెప్పాలి. అమెరికాలో కూడా వివేకానంద మార్గము అని పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని బట్టి ఊహించండి భారతదేశం ఎంత గొప్పదో. అంచేత ఆయన ఎప్పుడు కూడా మనం వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్, భగవంతుడు అనేటటువంటి వాడు వ్యక్తుల్లో ఉన్నాడు. పేదవాళ్ళలో ఉన్నారు, నిరుపేదల్లో ఉన్నారు, నిరుద్యోగుల్లో ఉన్నారు, నిరక్షరాస్యుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ సేవ చేయటమే నిజమైనటువంటి భగవత్ సేవ అనేటటువంటి అభిప్రాయం చెప్పినటువంటి మహానుభావునికి మనందరూ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.